మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. మంగ్లీ తన పైన వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. వాళ్ళ యొక్క సోదరుడు డబ్బులు తీసుకున్నట్లు కూడా చెప్తున్నారు. సో మనం చూడొచ్చు, మంగ్లీ దీనిపైన పూర్తిగా క్లారిటీ ఇస్తున్నారు. మీడియా కుటుంబం నుంచి వచ్చిన నా పైన టార్గెట్ గా చేస్తూ సుబ్బారావు అనే అడ్వకేట్ నన్ను టార్గెట్ గా చేసే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నాడు కూడా మంగ్లీ చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఈ విషయానికి ఎందుకంటే ఈ కేసులో 10 కోట్ల రూపాయలు మంగ్లీ ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తులు, అతని సోదరుడు ఉన్నాడు. ఒకసారి బ్రదర్, నీకు మధుకి ఏమైనా పరిచయం ఉందా? మీకు మధుకి ఏమైనా పరిచయం ఉందా? ప్రోగ్రామ్స్ తరపున తప్ప ఎలాంటి పరిచయాలు లేవు. వేరే డబ్బుల కట్టలు అవన్నీ చూసారు కదా మీరు వీడియోలో, అసలు అవన్నిటికీ అది నా పేరు పెట్టుకుంటున్నారు తప్ప ఆ వీడియోలకి ఆ మనుషులకి నాకు సంబంధమే లేదు. నీకేమైనా పరిచయం ఉందా? అంటే ఎట్లా పరిచయాలంటూ ఏం లేవు. ఈ ఏదైతే ప్రోగ్రామ్స్ కి సంబంధించి వాళ్ళు వస్తారో వాటి వరకు మాత్రమే మనం రెస్పాండ్ అవుతాం, అంతవరకే తప్ప ఆ కాల్ హిస్టరీ చూసుకున్నా కూడా 1-2 కాల్స్. ఏమంటానంటే మధు, నువ్వు ఇద్దరు కలిసే బిజినెస్ ప్లాన్ తో డబ్బులు వసూలు చెప్పింది. అక్క చెప్పినట్టే ఏదైతే ఉందో అదే వాస్తవం. ఆయన మొత్తం ఫేక్ అలిగేషన్స్ చేసుకుంటున్నాడు. అదంతా మొత్తం చేస్తున్నామని ఫేక్ అలిగేషన్స్. వాటిని వాస్తవాలు ఏవైతే ఉన్నాయో పోలీసు శాఖ నిర్ధారిస్తుంది. ఆల్రెడీ CIDలో నడుస్తుంది 3 months నుంచి అని చెప్పి ఏం చెప్తావు? ఒక బ్రదర్ గా మీ అక్క పేరుని యూజ్ చేసుకొని ఇట్లా మోసాలు చేస్తున్నారు, కానీ నిన్ను ముందు పెట్టి మీ అక్కను కూడా ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నారు. ఆమెని యాక్చువల్ గా కేసులో ఉన్నా అని చెప్పేసి నన్ను అంటున్నారు. కేసులో ఉన్నామని చెప్పేసి నన్ను అంటారు, కానీ ఆమెను లాగుతున్నారు కావాలని. సో అది తెలుస్తుంది, మీడియాలో కూడా తెలుస్తుంది. నా పేరు వాడుకొని ఆమెను తీస్తున్నారు. కాబట్టి ఏదైనా కూడా పెట్టిన డబ్బులకు మీకు ఎలాంటి సంబంధం లేదా? డబ్బు కట్టలకు వీడియోలకు 0% ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకు కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ ఈ ప్రోగ్రాంల తరపున మాత్రమే తప్ప మీరు కాల్ హిస్టరీ చూసుకున్నా కూడా ఆ 1-2 కాల్స్ ఉంటాయి తప్ప వేరేటివి ఏం లేవు. మధు, మీతోనే మనం డిస్కస్ చేశారా బిజినెస్ సంబంధించి కానీ ఏదైనా పెట్టుబడులు పెడదాం, పార్ట్నర్షిప్ ఏదైనా చేద్దామని? అంటే ఫ్రెండ్స్ గా ఉన్నా అలాంటి డిస్కషన్స్ ఏం లేవు. కావాల్సింటే మా పేరు మీద ఏమైనా అలిగేషన్స్ వచ్చినాయా, ఆ డోన్లో కర్నూలులో ఏమైనా ఉన్నాయా, ఒకసారి మీరు కూడా పోలీస్ శాఖలను ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా పేరు మీద కేసులు లేవు, ఇక్కడ కూడా లేవు. ఏవైతే ఈ లాయర్ ఉన్నారో ఆయన మాత్రమే కేసు ఫైల్ చేయడం జరిగింది, అంతవరకే. అంతకు ముందు ఎలాంటి కేసులు ఫైల్ జరగడం అయితే లేవు. వట్టిపల్లి తండాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. ఎందుకు దానికి? ఆ బాధితులు ఎవరు చెప్పుకోలేదే. మంగ్లీ మా వెనుక ఉంది, లేకపోతే వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి ఎవరు చెప్పలేదే. ముందుకు వచ్చి కేసులు పెట్టలేదే. ఎవరైతే ఈ కర్నూలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు పరిచయం అని చెప్పేసి, వీళ్ళకు మాకు పరిచయం ఉందని చెప్పేసి వీళ్ళని ఏమన్నా బయటికి పెడితే వీళ్ళు ఏమన్నా బయటకు వచ్చి మమ్మల్ని న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారో లేదో మనకు తెలియదు. దాన్ని పట్టుకొని ఈయన ఎక్కడి వరకు తీసుకెళ్లాలో అక్కడి వరకు తీసుకెళ్తున్నాడు. గోకులనందన సంథింగ్ ఆ వర్డ్ యూజ్ చేసి నేను లారీతో గుద్దిచ్చి చంపించిన అని చెప్పేసి నా మీద అలిగేషన్ చేసి స్టేట్మెంట్ ఇచ్చాడు పోలీస్ వాళ్ళకి. అది ఎంతవరకు వాస్తవం? నీ దగ్గర ఏమైనా కాల్ హిస్టరీస్ ఉన్నాయా, లేకపోతే నేను కాల్ చేసినట్టు ఏమైనా నా నంబర్ ఉందా నీ దగ్గర? అలాంటివి ఏమైనా ఉంటే బయట పెట్టు. నీ దగ్గర ఏ వీడియోలో నేను లేను, ఏ డబ్బుల దగ్గర నేను లేను, ఏ అగ్రిమెంట్ సైన్ నాది లేదు, ఎక్కడ నాకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవి కూడా లేవు. అలాంటివి ఉంటే బయట పెట్టానని చెప్పేసి ఆమె చెప్తుంది కదా. 0% కంపెనీ ఉన్నట్లు తెలుస్తుంది, దాని పేరుతోనే డబ్బులు వసూలు చేశారు. ఆ పేరు కూడా నాకు తెలియదు. గోకుల ఇన్ఫ్రా అదేదో అది ఆ పేరు కూడా నాకు తెలియదు. ఆ బిజినెస్ గురించి కూడా మధు మీకు ఏమైనా చెప్పారా? కోకాపేటలో స్కూల్, హాస్పిటల్ ఏదైనా కడదామని మీతో పాటు? అలాంటివి ఏం చెప్పలేదు. ఆ డిస్కషన్స్ ఏం జరగలేదండి. థ్యాంక్ యూ. సో చూద్దాం, మనం చూడొచ్చు ఇప్పటికీ మంగ్లీ కొన్ని సంచలన విషయాలకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఖండిస్తూ కొంత వివరణ ఇచ్చారు. ఆ డబ్బులు వసూలు చేసినటువంటి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. అసలు డబ్బులకు సంబంధించే కావచ్చు, పెట్టుబడులకి సంబంధించి కావచ్చు, మైక్రో ఫైనాన్స్ జరిగినటువంటి మోసాలకు సంబంధించి తనకి ఎలాంటి ప్రచారం, నేను ఎన్నో కార్యక్రమాలకి ఈవెంట్స్కి వెళ్తుంటాను, కానీ నా పైన ఇన్ని ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు. సో ఈ డబ్బులు వసూలు చేసినటువంటి, ఒకవేళ మధు వసూలు చేసినట్టుగా ఆధారాలు వస్తే తన పైన కూడా ఫిర్యాదు చేస్తాను, బాధితుల తరపున కూడా నేను పోరాటం చేస్తాను, వారికి అండగా ఉంటానంటూ మంగ్లీ చెప్తున్నారు. నిన్న ఒక హంగామా వాతావరణం మనకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర మనం చూసాం. అడ్వకేట్ సుబ్బారావు మంగ్లీ పైన, అతని సోదరుడి పైన సంచలన ఆరోపణలు చేస్తూ 10 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ కూడా FIR నమోదైనటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. కానీ 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేశారు మంగ్లీ, అతని సోదరుడు. అనేక మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ కూడా సుబ్బారావు కొన్ని సంచలన ఆరోపణలు మంగ్లీ పైన చేశారు. ఈ రోజు మంగ్లీ నిన్న ఆల్రెడీ అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మంగ్లీ సోదరుడి పైన, మంగ్లీ పైన కేసు నమోదైనట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి రోజు మధ్యాహ్నం వచ్చారు. అడ్వకేట్ సుబ్బారావు పైన ఫిర్యాదు చేశారు. అడ్వకేట్ సుబ్బారావు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ తన వద్ద ఉన్నటువంటి గతంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి డబ్బులు
డిమాండ్ చేశారు. డబ్బులు ఒకవేళ ఇస్తే తనను ఎలాంటి అంటే ప్రచారం చేయను, ఆ కేసును వదిలేస్తానంటూ కూడా డబ్బులు డిమాండ్ చేశారు. సుబ్బారావు డబ్బులు ఇవ్వనందుకే ఇదంతా రాద్ధాంతం చేస్తూ నా పైన అసత్య ప్రచారం చేస్తున్నారు మీడియాలో అంటూ కూడా మంగ్లీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే పరస్పర కేసులు నమోదయ్యాయి. మరి ఈ కేసులో పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తారు, అసలు నిందితులు ఎవరు? ఎందుకంటే ఈ కేసులో మధు పేరు వస్తుంది. మధు మంగ్లీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి అన్నట్లుగా కూడా తెలుస్తుంది. అతను డబ్బులు వసూలు చేశారు. దీనికి సంబంధించినటువంటి సిఐడిలో కూడా ఇంకా ఫిర్యాదు నడుస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఇంకా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయనేది కూడా ఇంకా చూడాలి. మంగ్లీ, అతని సోదరుడు, అతని కుటుంబం పైన సంచలన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక్క ఏరియా నుంచే పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారు. బాధితులంతా కూడా వందలాది మంది ఉన్నట్లుగా కూడా నిన్న సుబ్బారావు ఆరోపణలు చేశారు. కానీ మంగ్లీ వీటన్నిటినీ ఖండిస్తూ కొంత క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా అనేక వివాదాలు, ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగినటువంటి మోసం ఆరోపణలు తనపైన రావడాన్ని ఆమె తీవ్రంగా ఖండిస్తూ కొంత క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మీడియా ముందు కన్నీటి పర్యంతమైనటువంటి మంగ్లీ తనకు పోలీసులు న్యాయం చేయాలంటూ రిక్వెస్ట్ చేశారు. తన పేరుతో సుబ్బారావు అనే వ్యక్తి చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి చెక్ పెట్టి తనపైనే చర్యలు తీసుకోవాలి, డబ్బులు డిమాండ్ చేసినటువంటి సుబ్బారావు పైన చర్యలు తీసుకోవాలంటూ చెప్పారు. ఇక్కడ ఒకవేళ నిజంగానే ఎవరైనా తన పేరుతో, తన కుటుంబ సభ్యుల పేరుతో డబ్బులు వసూలు చేస్తే వారిపైన కూడా నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మధు పైన, తన సోదరుడి స్నేహితుడైనటువంటి మధు పైన కూడా నేను ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా నేను బాధితుల తరపున పోరాటం చేస్తాను. బాధితులకు న్యాయం జరగాల్సిన ఉంది. మంగ్లీ ఒకటి ఫైనల్ గా మీ ఫ్యాన్స్ చెప్తారు, ఎందుకంటే ఇన్ని ఆరోపణలు వచ్చాయి. మీ ఫ్యాన్స్ కి ఒక మాటలో చెప్పాలంటే ఒకటే, నా ఫ్యాన్స్, నా అభిమానులకి నేను ఒకటే మాట, తెలుగు రాష్ట్రాలు అన్ని ఎక్కడైతే నా ఫ్యాన్స్ ఉన్నారో, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారో, దయచేసి ఇవన్నీ ఫేక్ అలిగేషన్స్, నన్ను డిఫేమ్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం, వాళ్ళు ఫేమ్ అవ్వడం కోసం డిఫేమ్ చేస్తున్నారు నన్ను. నేను ఎలాంటి దాన్ని, నేను ఎక్కడి నుంచి వచ్చినా ఈ 14-15 ఏళ్ల జర్నీ మీ అందరికీ తెలుసు. సో దయచేసి ఇవన్నీ నమ్మకండి. ఎప్పటి నుంచి సుబ్బారావు మిమ్మల్ని టార్గెట్ పెట్టారంటే చెప్పేస్తాను సార్. చూడొచ్చు, మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె బయలుదేరారు. ఇప్పటికే ఆమె పైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే ఫిర్యాదు ఎఫ్ఐఆర్ లో మాత్రం ఫిర్యాదు చేసింది అడ్వకేట్ సుబ్బారావు 10 కోట్లకు సంబంధించిన 9 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మోసం జరిగింది. అందులో మధు, మంగ్లీ తమ్ముడు అందులో ఉన్నట్లు కూడా చెప్పారు. కానీ ఎఫ్ఐఆర్ లో ఒక రకంగా, బయటకి వచ్చిన తర్వాత కూడా అడ్వకేట్ సుబ్బారావు 100 కోట్ల నుంచి 200 కోట్లు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఇక్కడ అడ్వకేట్ సుబ్బారావుకు సంబంధించిన అంశంలో కూడా కొన్ని తీవ్ర ఆరోపణలు, కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో తాను ఫిర్యాదు చేశానని చెప్తున్నాడు. గతంలో మీడియా ముందుకు రాని సుబ్బారావు నిన్ననే ఎందుకు వచ్చాడు? 22 రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే నిన్ననే కేసు నమోదైన తర్వాత సుబ్బారావు ఎందుకు వచ్చాడు మీడియా ముందుకు? ఫిర్యాదులో మాత్రం మనకు చూపించినటువంటి అమౌంట్ మాత్రం 9 నుంచి 10 కోట్లు, కానీ ఆయన మీడియాతో మాట్లాడుతూ మాత్రం 100 నుంచి 200 కోట్లు వసూలు చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అనంతరం బాధితుల తరపున తాను పోరాటం చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ మంగ్లీ మాత్రం సుబ్బారావు డబ్బులు డిమాండ్ చేశారు. తన పేరుతో అసత్య ప్రచారం చేస్తాను, మీడియా ముందుకు నీ పేరు తీసుకెళ్తానంటూ కూడా తనను వేధించినట్టు, తనను డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా మంగ్లీ చెప్తున్నారు. సుబ్బారావు సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి సెలబ్రిటీలను టార్గెట్ గా చేస్తూ ఈ విధంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంగ్లీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పోలీస్ శాఖను కూడా ఇదే విజ్ఞప్తిని మంగ్లీ చేస్తున్న పరిస్థితి. మంగ్లీ కూడా పోలీసులకు ఆధారాలను చూపించింది. తాను సుబ్బారావు పైన, అడ్వకేట్ సుబ్బారావు పైన కంప్లైంట్ చేయడంతో పాటుగా గతంలో తనను డబ్బులు డిమాండ్ చేసినటువంటి వీడియోను కూడా పోలీసులకు మంగ్లీ సమర్పించినట్లు తెలుస్తుంది. మీడియా ముందు కూడా ఆ వీడియోను మంగ్లీ చూపించింది. సుబ్బారావు నేరుగా అక్కడ కూర్చొని డబ్బులు ఇస్తే నేను ఈ విషయాన్ని వదిలేస్తాను, లేదంటే నేను దీన్ని ప్రచారం చేస్తాను, మీ పేరుతో డబ్బులు వసూలు చేశారన్న విషయాన్ని నేను మీడియా ముందుకు తీసుకెళ్తానంటూ కూడా మంగ్లీని బెదిరింపులకు పాల్పడ్డట్లుగా కూడా మీడియా ముందు మంగ్లీ చెప్పిన పరిస్థితి. అయితే ఇక్కడ కీలకంగా నిన్న ఒక వీడియో సర్క్యులేట్ అయింది. మంగ్లీ సోదరుడు ఆ వీడియోలో ఉన్నాడంటూ కూడా సుబ్బారావు ఆరోపణలు చేశారు. మంగ్లీ తన సోదరుడిని మీడియా ముందు పెట్టి, నా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి వేరు, నా తమ్ముడికి ఆ డబ్బు కట్టలకి, నోట్ల కట్టలకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. నిన్న చూసాం మనం, ఆ వీడియో రిలీజ్ అయిన సందర్భంగా కూడా గుట్టలుగా ఆ నోట్ల కట్టలు, 500 రూపాయల నోట్ల కట్టలు, కోట్ల రూపాయల నోట్ల కట్టల వీడియో అనేది నిన్న కొంత వైరల్ గా మారిన పరిస్థితి. ఈ వీడియో
వీడియోలన్నీ కూడా అడ్వకేట్ సుబ్బారావు విడుదల చేశారు. అందులో నా సోదరుడు లేకపోయినా నేను లేకపోయినా మమ్మల్ని టార్గెట్ గా చేస్తూ ఈ విధంగా సుబ్బారావు అసత్య ప్రచారం చేశాడు. నిజంగానే మధు అనే వ్యక్తి నా తమ్ముడికి స్నేహితుడు అయినప్పటికీ కూడా మేము రెగ్యులర్ గా అంటే జనరల్ గా కలిసే వాళ్ళం, నాతో ఫోటోలు దిగేవాడు. కానీ ఇక్కడ మధు అనే వ్యక్తి నా పేరుతో కానీ నా తమ్ముడి పేరుతో కానీ డబ్బులు ఒకవేళ వసూలు చేస్తే ఖచ్చితంగా నేను బాధితుల తరపునే ఉంటాను. అవసరమైతే మధు పైన కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా మంగ్లీ కరాఖండిగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈ విషయంలో తన సోదరుడి పైన ఆరోపణలు వస్తున్నాయి, మంగ్లీ పైన ఆరోపణలు వస్తున్నాయి. తన పైన ఇప్పటికే ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మంగ్లీ అతని సోదరుడి పైన కేసు నమోదైన నేపథ్యంలో నేరుగా ఈ రోజు మధ్యాహ్నం మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి మధ్యాహ్నం వచ్చారు. పోలీసులతో ఈ అంశాన్ని పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. మంగ్లీ తన వద్ద ఉన్నటువంటి ఆధారాలను అడ్వకేట్ సుబ్బారావు అంటే ఇప్పటివరకు ఎవరికి తెలియదు, కానీ సెలబ్రిటీలను టార్గెట్ గా చేస్తూ తను బిగ్ బాస్ కి వెళ్ళడానికో సెలబ్రిటీలను టార్గెట్ గా చేస్తే ఫేమస్ అవుతున్నటువంటి ఉద్దేశంతోనే సుబ్బారావు నన్ను టార్గెట్ గా చేశాడంటూ కూడా మంగ్లీ తన వర్షన్ చెప్తున్న పరిస్థితి. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో మంగ్లీ కూడా గతంలో తన పైన గతంలోనే ఈ అంశానికి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి. మంగ్లీ గతంలోనే దీనికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇచ్చినా కూడా ఈ విధంగా మరోసారి ఆరోపణలు రావడం అనేది కొంత మంగ్లీ ఈ విషయాన్ని కొంత సీరియస్ గా తీసుకుంది. మనం చూడొచ్చు గతంలో మంగ్లీ వివరణ ఇచ్చినటువంటి ఒక నోటు తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ఈ విషయం పైన ఆమె క్లారిటీ ఇచ్చింది. కానీ ఇక్కడ మధు అనే వ్యక్తి ఇక్కడ డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ న్యాయవాది సుబ్బారావు కూడా వీళ్ళిద్దరి సపోర్ట్ తోనే మధు వసూలు చేశాడంటూ కూడా ఆయన కూడా చెప్పారు. సిఐడిలో ఈ కేసు కూడా నమోదైనట్లు మంగ్లీ చెప్తున్నారు. అయితే మంగ్లీ గతంలో విడుదల చేసిన ఒక నోట్ ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మైక్రో ఫైనాన్స్ పేరుతో నా పేరుతో కొందరు డబ్బులు వసూలు చేశారని వస్తున్న వార్తలను ఖండిస్తున్నానని చెప్పారు. నాకు ఆ వ్యక్తులకు వాళ్లకు సంబంధించినటువంటి ఫైనాన్స్ వ్యాపారాలకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం తనను తన తమ్ముడిని రోజు చాలా మంది సంప్రదిస్తుంటారు. ఈ ఈవెంట్ కు సంబంధించినటువంటి ఇన్విటేషన్ వివరాల వరకే గానీ వాళ్ళ పర్సనల్ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి సంబంధం లేదంటున్నారు. ఇలాంటి మోసపూరిత విషయాల్లో తన పేరును వాడుకోవడం, తనను ఇన్వాల్వ్ చేయడం చాలా అన్యాయం. కావాలని కొందరు వ్యక్తులు నా వ్యక్తిగత అంటే మంగ్లీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి కరెన్సీ వీడియోలన్నీ కూడా, ఎందుకంటే నిన్న కూడా ఈ వీడియో వైరల్ అయింది, గతంలో కూడా ఈ వీడియో వైరల్ అయినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తాం. ఈ వీడియోలకు మా ఇంటి వారికి, మా కుటుంబానికి, మా తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెషనల్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్తున్నారు మంగ్లీ. దయచేసి నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసినా మీరు నమ్మవద్దు. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నానని గతంలో మంగ్లీ ఒక క్లియర్ కట్ నోట్ ని విడుదల చేశారు. కానీ అయినా కూడా అప్పుడు దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, మంగ్లీకి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదని అనుకున్నారు. కానీ తర్వాత అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించడం, ఈ మధ్య కాలంలో మంగ్లీని సంప్రదించడం, మంగ్లీతో మాట్లాడుతున్నటువంటి మధ్యవర్తులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక ప్రైవేట్ ఆఫీస్ కి సుబ్బారావుని పిలిచి మంగ్లీ మనుషులే తనతో మాట్లాడారంటూ కూడా సుబ్బారావు చెప్పారు. ఈ డిస్కషన్ సందర్భంగా మంగ్లీ టీమ్ ని సుబ్బారావు న్యాయవాది డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలోనే తాను ఇవ్వనందుకే ఈ విధంగా టార్గెట్ గా చేసి నా పేరుని ఈ విషయంలో గతంలోనే క్లారిటీ ఇచ్చినటువంటి విషయాన్ని మళ్ళీ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి తనను డిఫేమ్ చేస్తున్నట్లు కూడా మంగ్లీ చెప్తున్నారు.